హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 1 గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీకు FA1 దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు మోడల్ పేపర్ మనకి apbuddy.net సైట్లో మోడల్ పేపర్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ మోడల్ పేపర్ అన్నమాట ఇది. ఇప్పుడు మనము ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఇది 30 నెంబర్కి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మనకి తెలిసిన ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 5, 7, 11 అంటే ఈ ప్రైమ్స్ నెంబర్స్ ఫ్యాక్టర్స్లోకి మనము మార్చుకోవాలి ఇచ్చిన నెంబర్ని. మీకు యాజ్ పర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ఏ నెంబర్ అయినా ఎనీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ప్రైమ్స్. ఓకే, అంతే అర్థమైంది కదా. ఇప్పుడు 30 అనేది ఈవెన్ నెంబర్, సో మనము ఇది 2తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఎనీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 30. ఓకేనా, ఇప్పుడు 2 1s are 2, 2 5s are 10, తర్వాత 15 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా. 3 3 5s are 15. ఓకే, 5 1s are 5. ఇలాగా ఇప్పుడు మనకి 30 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి వచ్చేసినాయి. అవేంటివి? 2 into 3 into 5. ఈ రకంగా మనం రాసుకోవాలి. సో ఇప్పుడు ద prime factors of 30 are 2, 3, 5 అన్నమాట. ఈ రకంగా మనము ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి జనరల్ ఫార్మ్ అడిగాడు. ఇప్పుడు జనరల్ ఫార్మ్ అంటే మనకి పాలినామియల్స్ లెసన్లో జనరల్ ఫార్మ్ ఉంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఉంది, లీనియర్ ఈక్వేషన్కి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు? జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. లీనియర్ ఈక్వేషన్ అడిగాడంటే మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే రాయొచ్చు, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి 2 వేరియబుల్స్ అని అడుగుతున్నాడు. 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఇన్ ఎక్స్ అండ్ వై. 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ కదా. 2 వేరియబుల్స్ చూడంగానే మీరు రాయాల్సింది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మీరు గమనించాల్సిన లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాబట్టి మనము ఈ ఈక్వేషన్ అనేది రాసుకున్నాము. అదే మీకు సెకండ్ ఆర్డర్ పాలినామియల్కి ఏమవుతుంది? ax² ప్లస్ bx ప్లస్ c. అదే ఈక్వేషన్కి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్కి 0 అడుగుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 0 ఆఫ్ పాలినామియల్ ఆఫ్ ax ప్లస్ b ఈజ్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ax ప్లస్ b అనే పాలినామియల్కి 0 కనుక్కోమని అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని 0 కనుక్కోవాలంటే దీన్ని ఈక్వేట్ టు 0 చేయండి. ఈక్వేట్ పాలినామియల్ ax ప్లస్ b టు 0. 0కి ఈక్వేట్ చేశారనుకోండి మనకి అప్పుడు ఇప్పుడు ఈ bని ఇటు తీసుకెళ్ళండి, ఏమవుతుంది? ax ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అవుతుంది. ఇప్పుడు ఇటు మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో మైనస్ b బై a అనేది మీకు కావాల్సిన 0. therefore the 0 of ax plus b is మైనస్ b బై a. ఓకే, అంటే ఇక్కడ మైనస్ b బై a అనే దాన్ని ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 0 అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చాలా సింపుల్. ఏం అడిగాడు? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అడిగాడు. చేసేద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇందాక మనం 30 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ 30. ఈ 30కి మనకి ఏమేమి వచ్చినాయి? కాంపోజిట్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్ 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. ఈ 3 అనేవి
ప్రైమ్స్ అన్నమాట. కాబట్టి ఇలాంటి 30 లాంటిది ప్రతి కాంపోజిట్ నెంబర్‌ని మనము ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌లో మనము దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఓకే. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు 30కి 2, 3, 5 ఉంటాయి. 7, 11 అయి ఉండవు కదా! ప్రతి నెంబర్‌కి అలాగే యూనిక్‌గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే 2, 3, 5ని మనము 5, 3, 2గా కూడా రాసుకోవచ్చు. ఏ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఒక కాంపోజిట్ నెంబర్‌కి యూనిక్‌గా ఉంటాయన్నమాట. అది చెప్పేసాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు దాకా ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ 5th క్వశ్చన్ చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ 2 and 3. ఇప్పుడు మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమంటున్నాడు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది 2 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటున్నాడు? క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది? అది రాద్దాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది మనకి జనరల్ ఫార్మ్ అనేది ax² + bx + c. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, అంతే కదా? ఇప్పుడు దీని యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమిచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా అనేది 3 అనేది ఇచ్చాడు. మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు కదా. we know that alpha plus beta, that is మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? -b/a. ఇది తెలుసు. అదేమి ఇచ్చాడు మనకి? 3/1. అలాగే ఆల్సో ఆల్ఫా ఇంటూ బీటా ఏమిచ్చాడు? c/a అనేది 2/1. ఇది 1, ఇది 2 అనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా మనకి ఏం తెలిసింది? -b/a. ఇక్కడ a అనేది 1, ఇక్కడ కూడా a అనేది 1. సో ఫ్రమ్ 1 and 2 we find that a is equals to 1. తర్వాత b ఏమవుతుంది? -b అనేది 3 అవుతుంది. ఇప్పుడు b ఏమవుతుంది? b is equals to -3 అవుతుంది. మరియు c ఏమవుతుంది? డైరెక్ట్గా 2 అవుతుంది కదా. ఇప్పుడు మనకి a, b, c ఈ 3 తెలిసాయి. ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవచ్చు కదా. therefore the quadratic polynomial is ax². a అనేది 1 అంటే 1x². b అనేది ఏంటిది? -3, -3x. c అనేది ఏంటిది? 2. ఇదే మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు ఇక్కడ 1 తీసేస్తే అయిపోతుంది కదా. 1 into anything is anything. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను, మీకు అంత ఒకటే పేజీలో వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫార్ములా ఉంటుంది. దాని సమ్ ఆఫ్ ది రూట్స్కి మీకు ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్కి c/a. మీకు -b/a అనేది 3/1 అన్న 3, 2/1 అన్న 2 కాబట్టి ఇలా రాసుకుంటాము. అప్పుడు మనకి ఈ 2 ఈక్వేషన్లు బట్టి మనకి a అనేది 1 వస్తుంది, b అనేది -3 వస్తుంది, మరియు c అనేది 2 వస్తుంది. ఓకే. ఆ రకంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది x² - 3x + 2 అనేది వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? HCF అండ్ ఫైండ్ LCM. HCF ఇచ్చాడు, LCM కనుక్కోమని అంటున్నాడు.
గివెన్ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 306,657 ఈ రెండింటికి మనకి 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మీకు 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి మీకు ఫార్ములా తెలుసా? ఏంటిదంటే సారీ, ఇక్కడ ఎల్ఎంసి అని రాసింది, ఎల్సిఎం. ఆ ఫార్ములా ఏంటిదంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657. ఓకే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మీకు ఇది రావాలి, దీని ప్రోడక్ట్ రావాలి. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అంటే తెలుసు, హెచ్సిఎఫ్ ఇంటూ 9 అనేది మనకి వీటి యొక్క ప్రోడక్ట్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇది 306, ఇది 657. ఇప్పుడు 9 టేబుల్ ఉంది, 9 3s are 27, 27 ఉంటే ఇంకా 3 మిగిలింది, 3 6 36, 9 4s are 36. ఓకే, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ 657 ఇంటూ 34 అవుతుంది. ఓకే, 657 ఇంటూ 34 చేయండి, 7 4s are 28, 4 4s are 20, 22, 6 4s are 24, 25 26, 7 3s are 21, 2 ఉంది ఆల్రెడీ, 5 3s are 15, 16 17, 7 ఇక్కడ 1 వస్తుంది, 6 3s 18, 19. ఓకే, ఇప్పుడు 8 ఇది 3, 7 6 ఎంత, 7 6 13, 1 3, 9 10 11 12, 1 2 2 అంటే 22,338 అనేది వస్తుంది అనమాట. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 22,338. ఈ రకంగా మనకి therefore LCM is equals to ఇంత. This is the answer. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 4 మార్క్స్ అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఏమి ఇచ్చాడంటే, డ్యూ టు ఏ హెవీ స్ట్రాంగ్ అండ్ ఎలక్ట్రిక్ వైర్ గాట్ బెంట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. హెవీ స్ట్రాంగ్ వల్ల ఒక ఎలక్ట్రిక్ వైర్ అనేది ఇలాగా బెండింగ్ అనమాట. ఫాలోడ్ ఏ మ్యాథమెటికల్ షేప్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇది మీకు క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ ఇచ్చారు. నేను క్వశ్చన్ పేపర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ క్వశ్చన్ పేపర్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఆ క్వశ్చన్ మీరు చూస్తూ నేను ఇందులో రాసే ఆన్సర్ని మీరు చూడండి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఈ మ్యాథమెటికల్ షేప్ ఉంది కదా, ఇది ఏ షేప్లో ఉందని అడుగుతున్నాడు. షేప్ ఆఫ్ ది వైర్ చెప్పండి, ఇది ఏ షేప్లో ఉంది? ఇది పారాబోలా షేప్లో ఉంది. ఓకే, పారాబోలా. ఇప్పుడు దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇప్పుడు జీరోస్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ లైన్, ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో అవే కదా జీరోస్ అంటే. ఇక్కడ 2 సార్లు మాత్రమే టచ్ అవుతుంది. ఇప్పుడు కర్వ్ అనేది ఒకటేసారి టచ్ అయితే 1 0 ఉన్నట్టు, అసలు టచ్ అవ్వకపోతే జీరోనే లేదు. టచ్ అయితే అంటే ఇక్కడ y అనేది 0 అవుతుంది. సో ఇక్కడ -1 3 2 టైమ్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏంటివి? ఇక్కడ -1 ఉంది, ఇంకోటి 3 ఉంది. అవే కదా జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఈక్వల్ టు పెట్టుకుంటాం సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఇవి జీరోస్, వీటి యొక్క సమ్ చేయడమే. -1 + 3, -1 + 3 ఏమవుతుంది? ఏది పెద్దదవుతుందో దాని యొక్క సింబల్ ఇక్కడ సైన్ వస్తుంది, +2. ఓకే, అదనమాట. నెక్స్ట్, సో మీకు బై సింపుల్గా 4 మార్క్స్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మీకు ఫోర్త్లో ఇంపార్టెంట్ ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించింది ఖచ్చితంగా ఒకటి వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. దాంట్లో మనకి ఈ మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 + 5√3 ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అంటున్నాడు. 2 + 5√3. ఓకే, నైస్. ఇప్పుడు లెట్ అస్ సపోజ్, ఇప్పుడు మనకు తెలుసు కదా ఇవన్నీ మనం ఎలాగా చూస్తాము. లెట్ అస్
prove this by contradiction మెథడ్. ఇది మనం కాంట్రడిక్షన్ మెథడ్లో చేద్దాం. ఈ రేషనల్ నెంబర్స్ ప్రూఫ్స్ అన్నీ ఈ కాంట్రడిక్షన్ మెథడ్లోనే చేస్తాం అన్నమాట. సపోజ్ 2 + 5√3 ఈజ్ రేషనల్. మనము దీన్ని రేషనల్ అని అనుకుందాము. ఇంకోటి మీరు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మోడల్ పేపర్లో మీకు క్వశ్చన్ అనేది రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, కానీ అది ఇర్రేషనల్. ఓకే, అది క్లారిటీ ఉంచుకోండి. క్వశ్చన్ అనేది తప్పించాడు మోడల్ పేపర్లో. ఇది యాక్చువల్గా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సపోజ్ 2 + √3 ఈజ్ రేషనల్ అని మనము అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 + 5√3ని సమ్ p/q ఫామ్. మనం దాన్ని a/b అనుకుందాము, వేర్ a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ab అనేది ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్స్ టు 0. ఆల్సో a, b ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ కోప్రైమ్స్ అంటే ఏంటివి? ఏకి బికి 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. అదే అన్నమాట కోప్రైమ్స్ అనేది. కానీ దీనికి మనకి a, b కోప్రైమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ √2, √3, √7 కేసులోనే మనకు అవసరం. ఈ కేసులో మనకి ఇది ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సరేనా? ఇప్పుడు a/b ఉంది, దీన్ని సింప్లిఫై చేద్దాం. 5√3 2 అటు వెళ్తే ఏమవుతుంది? 5√3 ఈజ్ ఈక్వల్స్ టు a/b -2. ఓకే, ఇప్పుడు a మైనస్ ఈ 2 అంటే 2/1 కదా. ab అటు వెళ్తుంది 2b బై b ఇంటూ 1 is b. ఓకే, దెన్ ఇప్పుడు 5√3 ఉంది. ఈ ఇంకో స్టెప్ నేను ఇందులో డైరెక్ట్గా చేసేస్తాను. ఓకే, ఇక్కడ √3 వస్తుంది, ఇప్పుడు ఇక్కడ 5 అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది కదా, అదనమాట. ఇప్పుడు మనకి ఈ రెండింటి ద్వారా ఏం తెలిసింది? ఇక్కడ RHS సైడ్ a - 2b, ab 2 5. హియర్ a, b, 2, 5 అనేవి ఏంటివి? ఆర్ ఇంటీజర్స్. ఇవన్నీ ఇంటీజర్స్ అయినప్పుడు దెన్ a - 2b/5b ఈజ్ రేషనల్ నంబర్. అంతే కదండి. ఇప్పుడు ఇది రేషనల్ నెంబర్ వచ్చింది అంటే √3 అనేది కూడా రేషనల్ నెంబరే కదా. That implies √3 is rational. But we know that √3 is irrational. కానీ మనకు తెలుసు √3 అనేది irrational అని మనకు తెలుసు కదా. సో our assumption ఈజ్ ఫాల్స్. కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నది ఏంటిది? 2 + √3 ఈజ్ రేషనల్ అనే అజంప్షన్ చేసుకున్నాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. దేర్ఫోర్ 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్. ఈ రకంగా మనము ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాము. హెన్స్ ప్రూవ్డ్ అదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ రకంగా మీరు సింపుల్గా రాసేయచ్చు, మీకు ఏమీ తగ్గవు మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ 8th A or B మీరు చేయాలి కాబట్టి ఇప్పుడు మీకు ఏ అనేది టఫ్ అనిపిస్తే ఈ B చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లీనియర్ ఈక్వేషన్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి గివెన్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఒకటి 2x + y - 5 = 0, ఇదొకటి ఇచ్చాడు. ఇంకోటి 3x - 2y - 4 = 0. 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. కొంచెం
ఇప్పుడు ఈ 2x ప్లస్ వై మైనస్ 5 ఈక్వల్స్ టు 0ని మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని వైని సపరేట్ చేద్దాం, సరేనా? ఇప్పుడు 5 ఇటు వెళ్తే ఏమవుతుంది? y ఈక్వల్స్ టు ప్లస్ 5 అవుతుంది. 2x ఇటు వెళ్తే మైనస్ 2x అవుతుంది. ఓకే, అలాగే ఈ ఈక్వేషన్కి కూడా చేద్దాం. ఈ ఈక్వేషన్కి 2y నటు పంపిద్దాము, ప్లస్ 2y అవుతుంది కదా. 2y ఈజ్ ఈక్వల్స్ టు 3x మైనస్ 4. ఓకేనా? 3x మైనస్ 4 ఒకవైపే ఉన్నాయి, 2y అనేది అటు వెళ్తే పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు y ఏమవుతుంది? 3x మైనస్ 4/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి గ్రాఫ్స్ తీసుకోవడానికి ఒక ఎక్స్ని ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం గ్రాఫ్లో గీద్దాము. గ్రాఫ్లో గీస్తే వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకు కావాల్సిన సొల్యూషన్. ఓకే, దీనికి ఎక్స్ వై కొంచెం కలర్ సరే. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుందాం? ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం పోతుంది కదా, 2 × 0 0 అవుతుంది. అప్పుడు 5 ఒకటే మిగులుతుంది, 5. నెక్స్ట్ ఎక్స్ అనేది 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 1. అప్పుడు -2, అప్పుడు 5 మైనస్ 2 ఏమవుతుంది? 3 అవుతుంది, 1,3. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఎక్స్ అనేది 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -4, ఇది 0 అయిపోతుంది కదా, -4/2 ఏమవుతుంది? -2 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఎక్స్ అనేది 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఎక్స్ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 × 3 = 6 అవుతుంది, 6 - 4 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు 2/2 1 అవుతుంది. ఓకే, 2 1. ఓకేనా? మీరు ఈ క్యాలిక్యులేషన్స్ మీరు కావాలంటే ఒకసారి చేయండి, నేను ఇక్కడ డైరెక్ట్గా చేశాను. ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి ఏంటిది? ఇప్పుడు ఇక్కడ 5 ఉండాలి మొత్తం, కాబట్టి 0, ఇది 0 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 4, ఇది 6, ఇది -2 -4 -2 -4 2 4 6. ఓకేనా? ఇదేంటిది? ఇది y యాక్సిస్, ఇదేంటిది? ఇది x యాక్సిస్, ఇది y డాష్, ఇది x డాష్. ఓకే, ఇప్పుడు 0,5 0,5 అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది 0, ఇక్కడ 5, అలాగే 1,3. ఇప్పుడు ఇది 1 కదా, x1 అన్నప్పుడు 3 ఎక్కడ ఉంటుంది? 3 2కి 4కి మధ్యలో ఇక్కడ ఉంటుంది, అది. నెక్స్ట్ 0,-2, ఇది ఒక లైన్ ఈక్వేషన్ కదండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ప్లాట్ చేసుకుందాము. 0,-2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, 0 -2. 2,1, ఇది 2, 1 ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో, ఇక్కడ ఇది కదా అన్నమాట. ఓకే, ఇలాగ మనం ఇవన్నీ అది ఈ రకంగా మనం అన్ని ప్లాట్ చేసుకుంటే మనకి ఈ లైన్ అనేది వస్తుంది. ఈ లైన్ కొంచెం అటు జరుగుతాం. ఇదొక లైన్ అండి, ఇదొక లైన్ అండి. ఈ 2 పాయింట్స్ని మీట్ అవ్వకుంటూ ఇది ఈ లైన్ వెళ్తుంది. ఇది వచ్చేసి ఏ ఈక్వేషన్? y = 5 - 2x అనే లైన్ యొక్క ఈక్వేషన్. ఈ లైన్ వచ్చేసి దేని యొక్క ఈక్వేషన్? y = 3x - 4/2 అనే లైన్ యొక్క ఈక్వేషన్. ఓకేనా? ఈ రెండు లైన్ ఈక్వేషన్లు ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఏంటిది? ఇది 2, ఇదేంటిది 1, అంటే 2,1 దగ్గర 2 లైన్స్ మీట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? సో మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా ఇదే. ఇది ఈ పాయింట్స్ కూడా మీరు రాసుకోవాలి. 0,-2, ఇది వచ్చేసి 0,5, ఇది వచ్చేసి 1,3, 2,1 ఎలాగో దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఈ 2,1 దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఓకేనా? ఇప్పుడు x + 2 పెట్టుకున్నారనుకోండి, 2 2 = 4, 5 - 4 ఎంత? 1. సో y 1 వచ్చింది కదా. సో 2,1 అనేది ఈ లైన్లో ఉంటుంది, ఈ లైన్లో ఉంటుంది. ఓకేనా?
therefore from graph the two linear equations intersect at x comma y is equals to 2 comma 1. No. So the solution is x is equals to 2 comma y is equals to 1. ఇదన్నమాట సొల్యూషన్. ఓకేనా? సో ఇదండి మోడల్ పేపర్ 1. ఈ రకంగా మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.